అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? బిగ్ బాస్కి శ్రీకాళ పోయిద్దంట. ప్రయత్నం చేస్తుంది. నా ప్రయత్నం ఫలించదని నాకు తెలుసు ఆ విషయం. ఎందుకు మన తీసుకుంటారా వాళ్ళు? భూమి మీద ఉన్నప్పుడు అన్ని చేసేయాలా, పోరాడాలా. పోరాటం చేసినా పోరాటం ఫలించదని మనకు తెలుసు. అట్లా అనద్దు కదా. ఆకాశానికి వేయడం అనవసరం. ఇది ఒక మనిషిని నిరుత్సాహపరిచే వ్యవహారం. అవును, మరి మనకంటే పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, సినిమాలు ఉన్నారు, సీరియల్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరైనా సరే ఫస్ట్ పల్లెటూరు నుంచి మొదలుపెట్టి ఇట్లా వీడియో చేస్తుందా కూర్చో. ఎవరైనా ఫస్ట్ తాంజిద్దు కూర్చో. ఎవరైనా సరే ఫస్ట్ పల్లెటూరు నుంచి మొదలుపెట్టి సిటీకి పోయి సినిమాలలో పోయి ఆడిషన్స్కి పోయి హీరోలు అయిన వాళ్ళే. అప్పుడు ఒకప్పుడు కాకపోతే ఈ మధ్య కొంతమంది కుటుంబాల ద్వారా పోతున్నారు తప్ప బిగ్ బాస్ కూర్చోవా మనకి రికమెండేషన్సా? ఏది ఇది వీళ్ళు ఉన్నారు రికమెండేషన్స్ వీళ్ళు ఉన్నారు. ప్రయత్నం చేద్దాం. రేపు వీడియో చేస్తా. 20 తారీఖు దాకా ఉంది కదా, 20 తారీఖు దాకా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా బిగ్ బాస్కి ప్రయత్నం చేయాలంటే ఎట్లా చేస్తే ఒకటి తాను సబ్బు మరి సబ్బు ఏడైతున్నావు ఉన్నారా పిల్లగాలు జానాడా గావులో చూసుకున్నారు ప్రసన్న ఇంట్లో. మీరు కూడా బిగ్ బాస్కి ప్రయత్నం చేయొచ్చు. సామాన్యులు చేయొచ్చు, పశువులు కాసేవాళ్ళు చేయొచ్చు, వ్యాపారం చేసే వాళ్ళు చేయొచ్చు. పెట్టినప్పుడల్లా మళ్ళీ తీసుకుంటే 10 మంది ఇచ్చారు, 7 మంది ఇచ్చారు. అందులో సగం సీరియల్ తీసే వాళ్ళే ఉన్నారు. 20 మంది కలా మొత్తం 20 మందిలో 10 మంది సెలబ్రిటీలు, 10 మందిలో ఒక 7-8 మంది కామన్ మ్యాన్స్. అందులో మనం కూడా ఉండొచ్చు. అర్థమైందా? ఈసారి ఖచ్చితంగా నేనైతే గట్టిగా ప్రయత్నం చేస్తాను. రేపు వీడియో చేస్తాను. కామన్ మ్యాన్గా ప్రయత్నం చేస్తాను. మనం సెలబ్రిటీలు కాదు కదా. సెలబ్రిటీలు అంటే ఏదో సోషల్ మీడియాలో సెలబ్రిటీ లెక్క ఫీల్ అయ్యి బిల్డప్ ఇచ్చున్నాం తప్ప, మేము ఇదేలే అట్ట అనుకుంటాం తప్ప మనం ఎప్పుడు కూడా సెలబ్రిటీ కాదు కదా. కాకపోతే కామన్ మ్యాన్ లెక్క ప్రయత్నం చేద్దాం. అది ఎలా చేయాలంటే, మీకు ఏమైనా చేయాలని మీరు కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్లో వీడియో అప్లై చేయాలంటే అది ఇంకో వీడియో చేస్తే బెటర్. ఎలా చెప్తే బెటరా? సరే, ఇది ఎలా చేద్దాం. బిగ్ బాస్కి అప్లై చేయాలంటే 3 నిమిషాల కంటే తక్కువ వీడియో. అది 2 నిమిషాలు ఏం కావచ్చు, నిమిషం ఏం కావచ్చు, 3 నిమిషాల వరకు అయితే ఉండాలా. గూగుల్లోకి వెళ్ళి bigbos.com అని కొడితే వస్తుంది. 3 నిమిషాల వీడియో అడ్డమైనా చేయొచ్చు, నిలువైన చేయొచ్చు. ఓకేనా? తర్వాత బాగా క్లారిటీగా ఉండాలా, స్పష్టంగా ఉండాలా, వాయిస్ స్పష్టంగా ఉండాలా, కోళ్ళు కుక్కలు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇకపోతే ఆ వీడియోలో ఏం చేయాలి అంటే, నువ్వేంటి, నీ వ్యవహారం ఏంటి, నువ్వేం చేస్తావు, నీలో ఉన్న టాలెంట్ ఏంటి, బిగ్ బాస్కి పోతే నువ్వేం నిరూపించగలవు అనే విషయం కన్ఫామ్గా ఖచ్చితంగా భయపడకుండా జెన్యూన్గా చెప్పాలా, ఉన్నట్టు చెప్పాలా, క్లారిటీగా చెప్పాలా. కొంతమంది ఏం చేస్తారంటే, అన్నా నాకు అమ్మలేదన్నా, అక్కర్లేరన్నా, డబ్బులు లేవన్నా, కాళ్ళు పట్టుకుంటానా, సెలెక్ట్ చేయన్నా, ఇవి చేయరు. పెబ్బే ఉన్నదన్నట్టు ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది అదొక షో. వాళ్ళు నీ కుటుంబం గురించి చేయట్లేదు. వాళ్ళు కోట్లు పెట్టి చేస్తున్నారు. ఆ కోట్లు మళ్ళీ రావాలి అంటే 10 మంది వాళ్ళు కూడా కడుపు నిండాలి అంటే అది మరి జనం బాగా చూడాలంటే కొంచెం యాక్టివ్ పర్సన్స్నే పెడతారు. ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్నే పెడతారు. వీళ్ళు కూడా అట్లా అలాంటి వాళ్ళని పెడతారు. అన్నా అంటే పెట్టరు. ఓకేనా? ఇకపోతే మనకంటూ బిగ్ బాస్ అక్కడే నాగార్జున గారికి అవకాశం ఇచ్చారు కామన్ మ్యాన్కి. కాబట్టి ఇకపోతే అడ్డం వీడియో అయినా నిలువు వీడియో అయినా చేయాలి. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ 50 MB కంటే ఎక్కువ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్. 3 నిమిషాల వీడియోని తీసిన తర్వాత దాన్ని గూగుల్లోకి వెళ్ళి, క్రోమ్లోకి వెళ్ళి కన్వర్ట్ అని కొడితే చాలా వస్తాయి. అందులో వీడియో అప్లోడ్ చేస్తే అది కన్వర్ట్ అయిపోతుంది. అక్కడ అప్లై చేయాలి. ఎక్కడ? గూగుల్లో bigbos.com కొట్టి మీ పేరు, మీ ఊరు, మీ మెయిలు, మీ నెంబరు కన్ఫామ్గా ఇచ్చి క్లారిటీగా ఉన్నదన్నట్టు అప్లై చేయండి. ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారని నమ్మకం. అర్థమైందా? కానీ మనలో ఉన్న టాలెంట్ని చూస్తే ఇస్తారు వాళ్ళు.
మనం బతిమాలట్టాలు దండం పెట్టాలి కలవడుకోవడాలు చేస్తే ఎవరు ఉన్నది ఉన్నట్టు నువ్వు అది కాకపోతే ప్రయత్నం చేస్తే తప్పే ఉంది ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్ని చేసేయాలా ఆల్ ది బెస్ట్. ఈసారి ఏం చేస్తానంటే మా వైఫ్కి నాకు వద్దులే. లేదు మా వైఫ్కి సింగిల్ ఆడిషన్స్ నేను సింగిల్ ఆడిషన్స్ ఇస్తాను. లక్కీ నాగార్జున గారు బిగ్ బాస్ వారు ఈ వీడియో చూస్తే ఇదే ఆడిషన్స్ అనుకోండి. ఎందుకు మెసలు కదా చాలా టాలెంట్ పర్సన్. చూడు చూడు మన గ్రామంలో మన ఇంటి చుట్టుపక్కల నక్కలు కుక్కలు మనుషులు చాలా మంది వారాలు కుట్ర వాళ్ళు ద్వేషపోలు ఎంత మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మధ్య మనం బతుకుతున్నాం. అక్కడ రాజకీయం చాలా ఉంటుంది. ఉన్నాయి మనం అగ్ని పరిస్థితి భలేగా నేను ఆడిషన్ చేస్తాను. మా కూడా చేస్తాను. నువ్వు ఒకవేళ ఇద్దరం నువ్వు ఆడిషన్ రేపు ఇయ్యాలా నువ్వు ఆడిషన్ ఇయ్యాలా నువ్వు ఆడిషన్ సిద్ధు నేను ఆడిషన్ ఇస్తా. ఇస్తే ఒక నన్ను సెలెక్ట్ చేయకుండా నిన్నే సెలెక్ట్ చేసే పరిస్థితి కదా. గాడికి పోయి గార్లే చికెన్ లే మడలే రండి బాబు రండి రండి. అక్కడ కావాల్సింది వంట చేయడం అనేది ప్రాధాన్యతే. కానీ టాలెంట్ అంటే బిగ్ బాస్ అంటే ఒకటే మాటలో చెప్పాలంటే నువ్వు నీ లెక్క ఉండటం అదే కావాలా. నటించొద్దు, ఎవడు లెక్క ఉండొద్దు, నువ్వు నీ లెక్క ఉండాలబ్బా, అది కావాలా. అర్థమైందా? బిగ్ బాస్కి మీరు ప్రయత్నం చేయండి, తప్పలేదు. నేను రేపు ఆడిషన్స్ ఇస్తాను. ఇకపోతే 20 తారీఖు దాకా ఉంది. ముందు పెట్టినోడికి దెబ్బెత్తారు, వెనక పెట్టినోడికి చిన్నగెత్తారు. ఇవన్నీ ఏముండదు. తర్వాత మనం తీసుకోరు అని డౌట్ ఉండొద్దు. ప్రయత్నం చేయాలి ఏదైనా సరే. ఓకేనా? భూమి మీద ఉన్నప్పుడే పోరాడాలా. అది విషయం. మతగారింటికి వచ్చినాం. రేపు మతగారింటి కాడ నుంచి రేపు పొద్దున్న మా ఇంటికి వెళ్ళిపోతాం. యూట్యూబ్ నుంచి డైలీ వీడియోలు వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో డైలీ వీడియోలు వస్తాయి, కన్ఫామ్గా వస్తాయి. బిగ్ బాస్కి మిమ్మల్ని అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పోరాడితే పోయేదే ఉంది, ఏదో బానిస కంకెల తప్ప. పోరాటం చేద్దాం. ఏమో 4 రాలేద్దాం. అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు నన్నే తీసుకుంటారేమో పోవడం, నిన్నే తీసుకుంటారేమో పోవడం. ఓకేనా ఫ్రెండ్స్? ఏమంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో చేయండి. ఎంత పెద్ద చాటబారదం రాయండి, చూద్దాం. ఓకేనా? ఇక నుంచి మంచి కంటెంట్ వీడియోల కోసం ప్రయత్నిస్తుంటాను. ఇకపోతే నేను బిగ్ బాస్ సెలెక్ట్ కాకపోతే నేను మాత్రం రోజు బిగ్ బాస్ రివ్యూలు ఇస్తుంటాను, సినిమా రివ్యూలు ఇస్తుంటాను. రోజుకో వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమంటావు? పోరాటం ఫలించాలని కోరుకుంటాను. ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే, ఒకవేళ పొరపాటున అయితే, నేను కాని చెప్పిన అయితే నువ్వే అయితే చెప్పాడు అయితే పోతా. మనిషికి ఆశ చూద్దాం. ఓకే, పంపిస్తాను. నేను దగ్గర నేను పంపిస్తా కదా. రైట్. నాగార్జున గారు మళ్ళీ అంతే అంటే ఒకవేళ సెలెక్ట్ అయితే సెలెక్ట్ కావు ఫ్రెండ్స్. మా ఇద్దరిలో సెలెక్ట్ కావాలని కోరుకుందాం. శ్రీకళ కావాలని కోరుకోవాలి. ఎందుకంటే శ్రీకళ బిగ్ బాస్లో ఉంటే నేను ఇక్కడ మొత్తం పేజీలని అన్నిటిని మెయింటైన్ చేయగలను. నేను పోతే పాపం బెబ్బే ఏం తెలియదు. ఓకేనా? మీరు కూడా ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.